if np4 equal to 1680, find n value. This is the question same as it is note చేసుకున్నాం. సో ప్రీవియస్ ప్రాబ్లమ్ ఫార్ములా అప్లై చేసాము, npr ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r. ఇప్పుడు ఫార్ములా లేకుండా డైరెక్ట్గా ఒక టెక్నికల్గా ఎలా చేయాలో చేద్దాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ప్రాబ్లం nకి 3 ఉండే, అంటే n నుంచి స్టార్ట్ చేసి 3 టర్మ్స్ వచ్చే విధంగా రాయాలి, అంటే n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2. కానీ ఇక్కడ మనకు ఒక టెక్నికల్గా ఇక్కడ 4 ఉంది కాబట్టి nతో స్టార్ట్ చేసి 4 టర్మ్స్ రాసుకోవాలి, ఆర్డర్గా కాన్సిక్యూటివ్ టర్మ్స్ రాసుకోవాలి. అంటే nతో స్టార్ట్ చేసి తగ్గించుకుంటూ 4 టర్మ్స్ వచ్చే విధంగా. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, np4 ఈక్వల్ టు n ఇంటూ ఒక నెంబర్ తగ్గాలి n మైనస్ 1, నెక్స్ట్ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3. ఒకసారి కౌంట్ చేసుకున్నాం, ఇక్కడ 4 ఉంది కాబట్టి 1 2 3 4 టర్మ్స్ కంప్లీట్ అయ్యాయి. దిస్ ఈక్వల్ టు 1680 లేదా 168 ఇంటూ 10 రాసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ టైం n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఈక్వల్ టు 168 ఏం రాసుకోవచ్చో చూద్దాం మనం. 168 8 టేబుల్తో 8 2 జా 8 1 జా, నెక్స్ట్ 7 3 జా 21. ఏం రాద్దాం ఇప్పుడు మనము 168ను 8 ఇంటూ 7 ఇంటూ 3 రాసుకున్నాం. 10 ఏం రాసుకోవచ్చు, 2 5 జా 10, 2 ఇంటూ 5. మళ్ళీ అగైన్ దీన్ని ఏం నోట్ చేద్దాం చూద్దాం మనం. సో ఫస్ట్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఈక్వల్ టు కాన్సిక్యూటివ్ టర్మ్స్గా రాసుకుందాం. 8 ఇంటూ 7 ఇంటూ తర్వాత 6 రావాలి, 3 2 జా 6 ఇంటూ 5 కాన్సిక్యూటివ్ టర్మ్స్ వచ్చినాయి. అంటే దేర్ ఫోర్ కంపేర్ చేసినామంటే n ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా మనకి 8 వస్తుంది. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. దేర్ ఫోర్ n ఈక్వల్ టు 8.